నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు. రామగుండం ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చిన బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు. వేములవాడ రాజన్నని దర్శించుకున్న ఎలక్షన్ ఆఫీసర్. శివమూర్తిని ఆశీర్వదించిన అర్చకులు. కోటాడలో ఉత్తమ్ పద్మావతి గెలుపు కోసం ఉమ్మడి ప్రచారం. 6 గ్యారంటీలపై వివరించిన సిపిఐ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు. బైంసా పట్టణంలోని కాజీ గల్లీలో పోలీసుల ముమ్మర తనిఖీలు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాలనీ వాసులకు హెచ్చరిక. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ మేరకు గోదావరి కని 2A బొగ్గుగనిపై కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం INTUC నాయకులు జనక్ ప్రసాద్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సింగరేణి ప్రైవేట్ పరం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, రామగుండం పారిశ్రామిక ప్రాంతాన్ని బీఆర్ఎస్ పార్టీ బొందలగడ్డగా మారుస్తుందని రాజ్ ఠాకూర్ ఆరోపించారు. మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ముందుకు వచ్చి ఇవాళ గడిల పాలన నడిపిస్తున్న దొరల పాలనలో వాళ్ళ సామాంతలుగా వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని ఒక అవకాశం ఇవ్వండి. ఇలా సింగరేణి కార్మికుడికి, సైనికుడికి ఇచ్చే గౌరవాన్ని ఇస్తామని మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు స్వయంగా మాట్లాడి వారి యొక్క సందేశం పంపించినాం. ఇలా సింగరేణి ప్రైవేటీకరణ కాకుండా చూస్తాం. ఇక్కడ ఉన్న సింగరేణి కార్మికుడికి కావాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ చేస్తాం. సొంతింటికి కల నిజం చేస్తాం. మారు పేర్ల విషయంలో లేకుండా 50 సంవత్సరాలు కష్టపడ్డ డిపెండెంట్ ఉద్యోగాల్లో నయా పైసా లేకుండా, ఇబ్బంది లేకుండా పారదర్శకంగా చేస్తాం. చట్టాలకు గౌరవిస్తాం. అదే మాదిరిగా కొత్త గనులను తీసుకొస్తాం. అండర్ గ్రౌండ్ గనులు తీసుకొచ్చి ఉద్యోగాలు ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఇవి చేసి తీరుతాం అనే ఒక మాటను వారికి ప్రామిస్ చేస్తూ ఇలా తిరుగుతూ ఉంటే, ఇన్ని రోజులు నష్టపోయి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటై సింగరేణిని అమ్మకానికి వేలానికి పెట్టినటువంటి ప్రయత్నాల్లో భాగంగా మెల్లమెల్లగా పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా అనేక ఇబ్బందులు పెడుతూ ఇవాళ కార్మిక వ్యవస్థ లేకుండా చేస్తూ ఉన్నారు. టీఆర్ఎస్ కనుక మళ్ళీ అధికారంలో ఉంటే మన కళ్ళ ముందు ఇక్కడ కుర్చేసుకొని కూర్చుంటామన్న కేసీఆర్, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చెప్పిన కేసీఆర్ ప్రైవేటీకరణ మొదలుపెట్టి ఓపెన్ కాస్ట్లో ఇటు పక్క ప్రాంతాల్లో ఉన్నవాడు ఇప్పటికే ప్రైవేటీకరణ చేస్తూ ఆయన మన కార్మికులను మోసం చేస్తూ ఉన్నారు. సింగరేణి వ్యవస్థ పెద్దలు చెప్పినట్టుగా వేలాది కోట్ల రూపాయలు వాడుకొని ఇలా సింగరేణికి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఒక్కసారి విఘ్నులైన కార్మిక బంధువులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇలా మంచి జరిగినా, సింగరేణి కాపాడినా, కార్మికులకు గౌరవం ఇచ్చినా అది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ మన అందరి పోరాటాన్ని గౌరవిస్తూ తెలంగాణ వేములవాడ రాజన్నని జుక్కాల్, ఎల్లారెడ్డి అసెంబ్లీ ఎన్నికల వ్యయ పరిశీలకులు
ఎంకే శివమూర్తి దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరము మండపంలోని అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ పద్మావతిని గెలిపించాలని సిపిఐ, కాంగ్రెస్, టీడీపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు కలిసి చిలుకూరు మండల కేంద్రము 13, 14వ వార్డులలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 6 గ్యారంటీలపై ప్రజలకు వివరిస్తూ హస్తం గుర్తుకు ఓటు వేసి పద్మావతిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎడవెల్లి పుల్లారావు, కొండ సోమయ్య, వెంకటయ్య, సొందు, సత్యం, నరసింహారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గ్యారెంటీ కార్డు తీసుకో. గ్యారెంటీ కార్డు చేయూత 4,000 నెలవారీ పింఛను 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా టాటాస్ 6 హామీలు. మొదటి హామీలు వ్యవసాయ కూలీలకు వరి పంటకు 500 బోనస్. 3వ హామీ గృహజ్యోతి, ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్. 5వ హామీ రైతు భరోసా, ప్రతి ఏటా 17,000 రైతులు కౌలు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని కాజీగల్లీలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. వేకువ జాము నుండే కాలనీలోని ఇళ్లకు వెళ్లి సరైన ధృవపత్రాలు లేని ఫైన్ వేసిన 72 ద్విచక్ర వాహనాలను వారు స్వాధీనం చేసుకున్నారు. శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు కేంద్ర సరిహద్దు భద్రతా దళం సహకారంతో నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్లు పట్టణ సీఐ శ్రీను తెలిపారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అపరిచితుల పట్ల కాలనీవాసులు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలియజేశారు. జరగబో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు ఈ కేంద్ర సరిహద్దు భద్రతా దళం బిఎస్ఎఫ్ వారి తోడ్పాటుతో ఈరోజు కిసాన్ గల్లీ ప్రాంతంలో నాకాబందీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి ఎన్నికల్లో కూడా కొంతమంది ఇబ్బంది పెడుతూ ప్రజల్ని ఒకవైపు ఓట్లు వేయడానికో లేకపోతే కొంతమంది ఓట్లు వేయకుండా ఉండటానికి ఆ విధంగా ఇబ్బందులకు గురి చేస్తారన్న ఉద్దేశంతో భారీ ఎత్తున ఈసారి ఎలక్షన్ కమిషన్ తరఫున మన బైంసా పట్టణానికి ఈ కేంద్ర పోలీసు బలగాల్ని పంపించడం జరిగింది. వారి సహాయంతో ఈ కార్యక్రమాలని ప్రజలకు భరోసా కల్పించడానికి ఈ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరగటం కోసమని ఈ
ఫుట్ మార్చ్లు, నాకాబందీ, తర్వాత ఈ వెహికల్ చెకింగ్లు, ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. దీని ఉద్దేశం అంతా ప్రజలు ధైర్యంగా వాళ్ళకు నచ్చిన వ్యక్తికి, నచ్చిన పార్టీకి, నచ్చిన అభ్యర్థికి ఓట్లు వేయడానికి, స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఈ కార్యక్రమాలన్నీ చేపట్టడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించి ఎలాంటి భయాలకు లోటు కాకుండా స్వచ్ఛందంగా మక్తాల్ మండలం జక్లేర్ గ్రామంలోని హరిజనవాడకు చెందిన యువకులు, మహిళలు, పెద్దలు 200 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో రాజుల ఆశిరెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ రాజేష్ కుమార్ గౌడ్, స్థానిక నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రామగుండం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ 5 ఇంక్లేవ్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో కార్మికులను కలుసుకొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాల విషయంలో సీఎం కేసీఆర్ మాట ఇచ్చి నిలుపుకున్నాడని అన్నారు. కార్మికులకు కావలసిన సమస్యలు బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. సింగరేణి ప్రైవేటీకరణకు కారణం కాంగ్రెస్, బీజేపీలేనన్నారు. కోరుకున్న ప్రజల కొండంత అండరా, కోరుకంటి చందరన్న చల్లగుండరా. ప్రాణమున్నంత వరకు ప్రజాసేవకై పట్టుదలతో పరిపాలన కార్యదీక్ష. కోరుకున్న ప్రజల కొండంత అండరా, కోరుకంటి చందరన్న చల్లగుండరా. కోరుకున్న జై బీఆర్ఎస్, జై జై బీఆర్ఎస్. మన ఓటు కారు గుర్తుకే, మన ఓటు. ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించడంతో పాటు ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలలో భాగస్వాములను చేస్తూ సింగరేణిని పరిరక్షించుకోవాలనేటువంటి గొప్ప నినాదం కొద్దీ మోడీగా బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న సందర్భంలో కూడా వీటి కోసం నిలబడి కొట్లాడుతున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా సింగరేణి నిలబడాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. ఇలా సింగరేణి పరిరక్షించబడాలంటే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా కేసీఆర్ గారిని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ వ్యక్తిగతంగా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలన, వారికి ఉన్నటువంటి రాజకీయ అనుభవం మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అసలు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఎన్నడూ ఈ యొక్క ప్రజల కోసం కానీ కార్మిక వర్గం కోసం కానీ నిలబడ్డటువంటి దాఖలాలు లేవు. అటువంటి వాళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి లేనిపోని అన్నీ కూడా వాగ్దానాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా కార్మికుల పక్షాన నిలబడ్డటువంటి వాళ్ళు కాదు. ఒకనాడు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి కార్మికులు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతికేటువంటి పరిస్థితి. జాఫర్ జమాన్ అంటే మీకు అందరికీ తెలుసు. ఆనాడు సింగరేణి బొగ్గుబాయిల నుండి జీతం తీసుకొని ఇళ్లలోకి వెళ్ళాలంటే కూడా కష్టమైన రోజులు. ఆ రోజు ఆ గూండాలను, రౌడీలను పెంచి పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిన స్థానం లేదు. ఇలా మళ్ళొక్క నినాదం కొద్దీ ఒక్కసారి అవకాశం ఇవ్వండి, మేము ఏదో చేసి చూపిస్తామని ఇలా దొంగ మొక్కులు మొక్కుతూ మన దగ్గరికి వస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మీరందరూ కూడా తప్పకుండా తగిన శాస్తి, తగిన బుద్ధి చెప్పేటువంటి విధంగా మాకోసమే మీకోసమే ఆవిర్భవించినటువంటి సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, మీకోసమే ఆవిర్భవించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా
మీరందరూ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండాలి. ఈరోజు గత 4-5 నెలలుగా మేము ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం వాడలలో. ఎందుకంటే కార్మికుని బిడ్డగా ఈ ప్రాంతంలో పోటీ చేస్తున్నటువంటి వ్యక్తిగా ఈ ప్రాంత సమస్యలు తెలిసినటువంటి వాడిని క్వార్టర్స్లలో కొంతమందికి మురుగునీరు చాలా ఇబ్బందిగా కనిపిస్తూ ఉన్నది. నాగుల చవితి సందర్భంగా ఉదయం నుంచి భక్తులు పాముల పుట్టల వద్దకు వెళ్లి పూజలు చేస్తున్నారు. భద్రాచలంలో భక్తులు పాముల పుట్టల వద్ద బారులు తీరారు. భద్రాచలంలోని అటవీశాఖ ఆఫీస్ పరిసరాల్లో, కరెంట్ ఆఫీస్ పరిసరాల్లో ఉన్న ఖాళీ స్థలాల్లో భక్తులు పుట్టలకు పూజలు చేస్తున్నారు. వివిధ రకాల నైవేద్యాలు తయారు చేసి పుట్టల వద్ద ఉంచి కోడిగుడ్లు, పాలు పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు. భక్తుల సందడితో నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతాలన్నీ భక్తులతో నిండిపోయాయి. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ ఆరపల్లిలో కాంగ్రెస్లోకి బుద్దే పెద్దన్న ఆధ్వర్యంలో సుమారు 200 మంది మైనార్టీలు కాంగ్రెస్లో చేరారు. వారిని బుద్దే పెద్దన్న కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పెద్దన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ అక్రమాల పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని, రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పబోతున్నారని హెచ్చరించారు. పెద్ద మొత్తంలో మైనార్టీలు కాంగ్రెస్లో చేరి వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజుకు మద్దతు తెలుపుతున్నారని తెలియజేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న 6 గ్యారంటీల పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని ఆయన తెలియజేశారు. మాట్లాడి పైసలు మాట్లాడితే ఇక్కడ రానా నడవాలి. నిర్మల్ జిల్లా బైంసాలో విఠల్ రెడ్డి పాలనకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సోదరుడు సూర్యం రెడ్డి అన్నారు. బైంసా మండలం వానల్పాడు గ్రామంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మన తెలంగాణ మన కష్టపడితే పైకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొద్ది అవకాశం ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఇప్పుడే అందరికి ఒకటిసారి వస్తే రావు. గడప ప్రచారం కోసం ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తులు, బడుగు బలిగిన వర్గాలు అందరూ కలిసి, ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కలిసి, అక్క తమ్ముళ్ళు అందరూ కలిసి బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే
గత 10 ఏళ్ల నుంచి పరిపాలనిస్తున్న మన కేసీఆర్ గారు ఆయన చేసిన ఘనత, ఆయన చేసిన పథకాల గురించి మేము చెప్తే మాకే ఉల్టా చెప్తున్నారు, మాకు పెద్దన్న అంటున్నారు. మాకు ఒక తండ్రిలాగా మనిషి, ఆయనకి మేము ఎందుకు మర్చిపోతాం? తప్పకుండా ఆయనకే ఓటేసి గెలిపిస్తాం. ఆయనకు మర్చిపోయే ప్రసక్తే లేదు. ఎందుకంటే రైతు బంధు ఇస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, రైతు బీమా ఇస్తున్నాడు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి రైతు బీసీ బంధు ఇస్తున్నాడు, దళిత బంధు ఇస్తున్నాడు. అదేవిధంగా అన్నిటికంటే మించింది 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు. ఏ దేశం ఏ గవర్నమెంట్ లేని వ్యక్తి పనిచేయని ముఖ్యమంత్రి ఈరోజు మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరు బ్రహ్మరథం బట్టి పెద్ద మెజార్టీతో గెలిపిస్తాం. మళ్ళీ ఇంకోసారి నేను ఎలక్ట్రిక్గా సాధిస్తాడు. తప్పకుండా మళ్ళీ మిగతా పనులు ఏవైతే ఉన్నాయో గృహలక్ష్మి కానీ అదేవిధంగా బీసీ బంధు కానీ తప్పకుండా మేము నెరవేరుస్తామని ఆయన అంటున్నాడు. కాబట్టి మేము ఆయన ఆశ పెట్టుకొని మళ్ళొకసారి మూడోసారి గెలిపించి అఖండ మెజార్టీతోటి ఇటు విఠలరెడ్డి కానీ అటు కేసీఆర్ కానీ ఇటు జిల్లాలో ప్రతి ఒక్కరందరినీ గెలిపించి మళ్ళొక్కసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ను తెలంగాణలో ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అదేవిధంగా 119 కాన్స్టిట్యున్సీలలో 100 కాన్స్టిట్యున్సీలు తప్పకుండా ఈరోజు కేసీఆర్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ తప్పకుండా మెజారిటీ సాధిస్తుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఏదైతే బీజేపీ ఉన్నదో ఏదైతే కాంగ్రెస్ ఉన్నదో వాళ్ళు చేసిన దుష్ప్రచారాలు నమ్మకండి. ఇప్పుడు ఈరోజు బీజేపీ 119 వెళ్ళి అది సింగిల్ డిజిట్లనే పోతుంది, 5, 6, 7, 8 వస్తుంది. అది అచ్చి కూడా ఏం చేయగలుగుతుంది? తన సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ఎంఆర్పీఎస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు కొండ్ర ఎల్లయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళితుల గురించి అర్థం చేసుకునే తత్వం కేవలం బీఆర్ఎస్ పార్టీకే ఉందని, 75 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం ఆలోచన లేదని విమర్శించారు. మహబూబాబాద్ నుంచి పోటీ చేస్తున్న భాను శంకర్ నాయకును భారీ అత్యధికంగా మెజారిటీతో గెలిపించుకోవాలని కోరారు. ఐక్యత వర్ధిల్లాలి, దళితుల ఐక్యత ప్రకటిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుని ప్రకటిస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మద్దతుని గెలిపించాలి. శంకరన్న గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. ఎమ్మెల్యే శంకరన్న వర్ధిల్లాలి. మేడిపాపన్న మాది గారి నాయకత్వం వర్ధిల్లాలి. మేడిపాపన్న గారి నాయకత్వం. ఎంఆర్పీఎస్ వర్ధిల్లాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాల ఐక్యత వర్ధిల్లాలి. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలుగా వస్తున్నా ఈ దళితులు అణగారిన కులాల గురించి పట్టించుకున్న నాదుడు లేడు. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితుల జీవితాల్లో కొంత వెలుగును నింపిండని చెప్పడం కోసం ఎస్సీల న్యాయమైన డిమాండ్ ఏదైతుందో గత 28 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న కాడ నుంచి నేటి నుండి ఎన్నో పోరాటాలు నిర్వహించి మాది గొప్ప కులాల న్యాయమైన డిమాండ్ ఏదైతుందో ఎస్సీల ఏబిసిడి వర్గీకరణ చేయాలని చెప్పి వాళ్ళు ప్రభుత్వాల మీద ఒత్తిళ్లు తెచ్చినా ఎవరు పట్టించుకున్న పాపన పోలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంటుకు పంపిస్తే మరి బీజేపీలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు నరేంద్ర మోడీ గారు కావచ్చు, వెంకయ్యనాయుడు గారు కావచ్చు, కిషన్ రెడ్డి గారు కావచ్చు, దత్తాత్రేయ గారు కావచ్చు, విద్యాసాగర్ రావు గారు కావచ్చు, ఇట్లాంటి పెద్దలందరూ కూడా మాదిగల సభలకు వచ్చేసి మేము మాదిగలకు పెద్దన్నగా ఉంటామని చెప్పి మాయమాటలు చెప్పి 2 సార్లు ప్రభుత్వాన్ని మరి ఫామ్ చేసుకొని నేటి గురించి కూడా ఎస్సీ వర్గీకరణ గురించి పట్టించుకోలే. మరి అందుకు మా మీటింగ్లలోకి వచ్చి మీ జాతికి పెద్దన్నగా ఉంటామని చెప్పి హామీలు ఇచ్చారు తప్ప మాదిగలను ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్ప మరి ఆ జాతి గురించి పట్టించుకోలే. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఎంతోమంది మాదిగలు అమరవీరులయ్యారు. మరి వాళ్ళని ఏ ప్రభుత్వం కూడా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కానీ ఎవరు పట్టించుకోని సందర్భంలో మరి ఒక 14 కుటుంబాలకు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఎక్స్గ్రేసియా చేయడం జరిగింది. మాదిగలకు ఒక సంక్షేమ భవన్ ఉండాలి రాష్ట్ర రాజధానిలో అని చెప్పి 2 ఎకరాల స్థలం ఇచ్చి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించి అది పునర్నిర్మాణంలో మరి పనుల్లో ఉన్నాయి. మరి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంబేద్కర్ గారి గురించి ఆలోచించలే. మరి ఈ దేశ చరిత్రలోనే 125 అడుగుల విగ్రహాన్ని పెట్టిన చరిత్ర కేసీఆర్ గారికి మిగిలింది. మరి మేము మద్దతు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే మా జాతులని 75 ఏళ్ళుగా
ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకి 59 కులాలకు ఒక 50,000 రూపాయలు లోన్ ఇవ్వాలని చెప్తే ఎన్నో బ్యాంకుల పర్మిషన్ కావాలి, షూరిటీలు కావాలని చెప్పి ఆయా ప్రభుత్వాలు చేసేది. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అది ఎక్కడో హుజూరాబాద్లో స్టార్ట్ అయ్యి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఏ బ్యాంకులకు సంబంధం లేకుండా నేరుగా ఎవరైతే లబ్ధిదారులు ఉందో ఆ లబ్ధిదారుని వాటాల కింద 10 లక్షల రూపాయలు ఎవరైతే యూనిట్ ఎదుర్కొంటారో ఆ యూనిట్ ఇప్పించే బాధ్యత ఒక్కొక్క నియోజకవర్గానికి 1100 మందికి కేటాయించిన ఘనత 17,700 కోట్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. మరి ఎవరు మమ్మల్ని ఓటు బ్యాంకున వాడుకున్నారు? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండం ప్రాంతాన్ని బొందలగడ్డగా మార్చిన బీఆర్ఎస్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ తీవ్ర విమర్శలు. వేములవాడ రాజన్నని దర్శించుకున్న ఎలక్షన్ ఆఫీసర్. శివమూర్తిని ఆశీర్వదించిన అర్చకులు. కోటాడలో ఉత్తమ్ పద్మావతి గెలుపు కోసం ఉమ్మడి ప్రచారం. 6 గ్యారంటీలపై వివరించిన సిపిఐ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు. బైంసా పట్టణంలోని కాజీ గల్లీలో పోలీసుల ముమ్మర తనిఖీలు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాలనీ వాసులకు హెచ్చరిక. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.